హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీత రోడ్డు మీద నడుచుకుంటూ ఆలోచిస్తూ వెళ్తుంది. టీచర్ గారిని ఎలా వెతకాలి, ఎవరిని అడిగితే తెలుస్తుంది, ఎలాగా అని చెప్పి ఆలోచిస్తూ అలా వెళ్తూ ఉండగా ఎదురుగా ఒక కారు వచ్చి డాష్ ఇవ్వబోతుంది. ఒక్కసారిగా ప్రమాదం నుంచి తప్పించుకుంటుంది సీత. ఆ కారు ఆపి గబగబా అందులో నుంచి ఒక మనిషి దిగుతుంది. అందులో ఉన్నది డాక్టర్ నీలిమ. అయ్యో, ఏం కాలేదు కదమ్మా నీకు అని చెప్పి డాక్టర్ సీతని అడుగుతూ ఉంటుంది. సారీ అమ్మా అని డాక్టర్ చెప్పడంతో, లేదండి నేనే సారీ, చూసుకోకుండా ఏదో ఆలోచిస్తూ ఇలా నడుచుకుంటూ వస్తున్నాను, మీ తప్పేమీ లేదు అని చెప్పడంతో, అవునా అయితే మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళి డ్రాప్ చేయాలో చెప్పండి, నేను తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాను అని అడుగుతూ ఉంటుంది. లేదు డాక్టర్, పర్వాలేదు, మీరు డాక్టర్ కదా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది. అవును, ఐఎమ్ డాక్టర్ నీలిమ అని చెప్పడంతో, మీరు నాకు తెలుసు డాక్టర్ అని సీత అడుగుతూ ఉంటుంది. అవునా, ఎలాగా అని డాక్టర్ అడగటంతో, నేను మా వారు ఒకరోజు మీ హాస్పిటల్లో ఒక ఆవిడ్ని ఇలాగా జాయిన్ చేశాం అని చెప్తూ ఉంటుంది సీత. అవునా అని చెప్పడంతో, ఏమైంది, ఎందుకంత ఆలోచిస్తున్నారు అని అడగటంతో సీత అంటుంది, నేను ఒక ఆవిడ్ని వెతుక్కుంటూ ఇలాగా ఆలోచిస్తున్నాను, ఆవిడ ఎక్కడ ఉందో తెలియట్లేదు, ఎవరిని అడిగినా తెలియట్లేదు అని చెప్పడంతో, ఆవిడ ఫోటో ఏమైనా ఉందా అని డాక్టర్ అడుగుతూ ఉంటారు. ఉంది అని చెప్పి సీత టీచర్ ఫోటోని, విద్యాదేవి ఫోటో చూపిస్తుంది. అప్పుడు డాక్టర్కి జరిగిందంతా గుర్తుకు వస్తుంది. ఈవిడ్నేనా మీరు ఎతుకుతున్నది అని చెప్పి అడగటంతో, అవును, మీకేమైనా తెలుసా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ జరిగిందంతా గుర్తు చేసుకుంటుంది. ఈవిడ ఎవరో కాదు, అప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా మీరు, మీ వారు అని చెప్పి జరిగిందంతా చెప్తుంది. ఆవిడెవరో కాదు, ఈవిడే అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు సీత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నిజమా డాక్టర్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవును, ఆ రోజు మీరు జాయిన్ చేసింది ఈవిడ్నే, మీ వారు ప్రాణాలు కాపాడింది కూడా ఈవిడే అని చెప్పడంతో సీత చాలా బాధపడుతూ ఉంటుంది. టీచర్ వెళ్ళిపోవడంతో ఆవిడ అడ్రస్ కానీ మీకేమైనా తెలుసా అని అడుగుతూ ఉంటుంది. అంటే అందులో మీ అడ్రస్సే కదా మీ వారు ఇచ్చింది అని చెప్పి చెప్తుండగా, అవును కదా, ఇప్పుడు ఆవిడ అడ్రస్ ఎలా తెలుసుకునేది, అంటే అప్పటి నుంచి మీరు ఆవిడని వెతుకుతూనే ఉన్నారా అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటారు. లేదు టీచర్, అప్పుడు ఆవిడ మా ఇంటికి వచ్చింది, మళ్ళీ నిన్న వెళ్ళిపోయారు, అందుకనే వెతుకుతున్నాను, మీకు ఎక్కడైనా కనపడితే నాకు వెంటనే చెప్పండి డాక్టర్ అని అనటంతో, సరేనమ్మా అని చెప్పి ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక సీత ఆలోచిస్తూ ఉంటుంది. అంటే మా అమ్మ ప్రాణాలు కాపాడింది టీచరే అన్నమాట, మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు, అయినా ఇంత ఉపకారం చేసి కూడా చెప్పుకోలేకపోయారు, ఇప్పుడు ఎలా వెతకాలి టీచర్ గారిని అని ఆలోచిస్తూ వెళ్తూ ఉంటుంది. ఇక ఇది ఇలా ఉండగా అక్కడ మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. కోటి ఫోన్ చేసి చెప్తాడు, సుమతి శివకృష్ణ ఇంట్లోనే ఉన్నట్టుగా. ఇక ఆలోచిస్తూ ఉంటుంది సుమతి గురించే. సుమతి శివకృష్ణ ఇంట్లో ఉన్న ఇక్కడికి ఎందుకు రాలేదు అని ఆలోచిస్తూ ఉండగా అర్చన వచ్చి, ఏమైంది మహా, అంతా ఆలోచిస్తున్నావు, ఏమైంది అని అడుగుతూ ఉండగా, సుమతి బ్రతికే ఉంది కదా, శివకృష్ణ ఇంట్లోనే ఉందట, కోటి ఫోన్ చేసి చెప్పాడు అని చెప్పడంతో అర్చన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నిజమా, సుమతి అక్కయ్య అక్కడ ఉందా, మరి ఇక్కడికి ఎందుకు రాలేదు మహా అని అడుగుతూ ఉంటుంది. నాకు అదే అర్థం కావట్లేదు, కోమాలో అన్నేళ్ళు ఉండి ఆశ్రమంలో తర్వాత ఇక్కడికి ఎందుకు రాలేదు, జనా దగ్గరికి పిల్లల్ని చూసుకోవటానికి ఎందుకు రాలేదో అర్థం కావట్లేదు అని చెప్తుండగా అర్చన అంటుంది, అంటే సుమతక్కయ్యకు తలకి గాయం తగిలి గతం మర్చిపోయిందేమో అని చెప్తుండగా, అలా కూడా నేను ఆలోచించాను, అప్పుడు శివకృష్ణ ఇంటికి ఎందుకు వెళ్ళింది, శివకృష్ణను కూడా మర్చిపోవాలి కదా అని మహా అనటంతో, రక్త సంబంధం కాబట్టి వాళ్ళ అన్నయ్యని గుర్తుపెట్టుకుందేమో, మనల్ని మర్చిపోయి ఉండొచ్చు కదా అని అనటంతో, లేదు, జనాని చాలా ఇష్టంగా వాళ్ళ అన్నయ్య కంటే ఎక్కువ ప్రేమించేది, అప్పుడు జనాని మర్చిపోయే ఛాన్స్ ఉండదు, అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల్ని మర్చిపోయే ఛాన్స్ ఉండదు కదా అని అనటంతో, అవును, అంటే నీ గురించి తెలిసిపోయిందేమో, నీ ఎలాంటి దానివో మొత్తం తెలుసుకొని రాలేదేమో అని చెప్పడంతో, అంటే నన్ను ఫేస్ చేయలేక రాలేదా అని చెప్పి మహా అడుగుతూ ఉంటుంది. అలా ఆలోచించినా ఏదేమైనా సరే పిల్లల కోసమైనా వస్తుంది కదా అని మహా చెప్పడంతో, అంటే నీ గురించి నిజం తెలియదా అని అనటంతో, తెలియట్లేదు, అదే
ఇదే మిలియన్ల క్వశ్చన్ల ప్రశ్న ఇది అని చెప్తూ ఉంటుంది మహా. ఈ పాటికి శివకృష్ణకి నిజం చెప్పేసి ఉంటే నా మీదకి యుద్ధానికి వచ్చేవాడు శివకృష్ణ. ఇప్పటిదాకా రాలేదు అంటే నా గురించి చెప్పి ఉండదు. అందుకనే నేను ఒకటి ఆలోచించాను. ఇంట్లో వాళ్ళకి సుమతి బ్రతికే ఉందని చెప్పేస్తాను. చెప్పి నేను సుమతక్కని వెతికిస్తున్నానని చెప్తాను. అప్పుడు నేను చేసింది కరెక్టే అని వీళ్ళు నమ్ముతారు, నన్ను పొగిడేస్తారు. అలాగా తప్పించుకుందాం అని చెప్పడంతో అర్చన అంటుంది, నువ్వు చాలా జీనియస్ మహా. రాబోయే కష్టం గురించి ప్రాబ్లమ్ని నువ్వు ఇప్పుడే సాల్వ్ చేసేసుకుంటున్నావు అని చెప్పడంతో మహా ఇంట్లో హాల్లోకి అందరినీ రమ్మని పిలుస్తుంది. అందరూ మహా ఎందుకు పిలుస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. అర్చన మహా కిందకి వెళ్తారు. ఇకప్పుడు అందరూ ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. జన అడుగుతాడు, ఏమైంది మహా, ఏంటి అంత ఇంపార్టెంట్ విషయం, ఏంటో చెప్పాలన్నావట అని అడుగుతూ ఉంటాడు. చెప్తాను, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని చెప్తూ ఉంటాడు. ఏంటది అని రామ్ కూడా అడుగుతూ ఉంటాడు. అర్చన మహా ఇద్దరు సైగ చేసుకుంటూ ఉంటారు. సీత అంటుంది, మీరిద్దరూ సైగలాపి అసలు విషయం చెప్పండి అని అనటంతో సుమతి సుమతి అని చెప్పి సుమతి ఫోటో దగ్గరికి వెళ్తుంది మహా. అందరూ చాలా ఆశ్చర్యంగా ఎదురు చూస్తూ ఉంటారు, ఏం చెప్తుందా మహా అని చెప్పి. ఇంతలో మహాకి ఫోన్ వస్తుంది. నేను ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్తుంది. అక్కడ మధుమిత ఫోన్ చేస్తుంది. ఏంటి మధు, మీ ఇంటికి వెళ్ళావా అని అడగడంతో వెళ్ళానండి మా ఇంటికి, మా అత్తయ్య ఏమీ అక్కడికి రాలేదు అని చెప్పడంతో మరి మీ ఇంట్లో ఉన్నది ఎవరు అని చెప్పి మహా అడుగుతూ ఉంటుంది. సీతకి డ్యాన్స్ నేర్పించారు కదా టీచర్ గారు, ఆవిడే అక్కడ ఉన్నది అని అనటంతో మహా షాక్ అయిపోతుంది. ఆవిడ అక్కడెందుకు ఉంది అని అడుగుతూ ఉంటుంది. అంటే మా నాన్న ఆవిడని చెల్లెల కింద ఫీల్ అయిపోయారు, అందుకనే ఆవిడని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు అని చెప్పటంతో అవునా, నిజమేనా, కన్ఫామా అని మహా అడుగుతూ ఉంటుంది. నేను మా ఇంటికి వెళ్ళాను, చూశాను, నా కళ్ళతో చూసిందే నేను చెప్తున్నాను అని అనటంతో అవునా, నిజమా, మీ అత్తయ్య వచ్చిందేమో అని నేను టెన్షన్ పడ్డాను అని మహా అంటుంది. మా అత్తయ్య వస్తే మీకెందుకు టెన్షన్ అని మధుమిత అడుగుతూ ఉంటుంది. అంటే ఆవిడ ఎప్పుడూ వెళ్ళిపోయింది కదా, ఏమైనా వచ్చారేమో అని అంతే అని చెప్తూ ఉంటుంది. సరే మధు, జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇకప్పుడు మహా వీళ్ళ దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటుంది, ఏమీ లేదులే అని అనటంతో సీత అంటుంది, ఏమీ లేకపోవటం ఏంటి, ఇప్పటిదాకా ఏదో చెప్తాను అని సుమతత్తయ్య ఫోటో దగ్గరికి వెళ్ళి అన్నారు, ఏమైంది అని అనడంతో ఏమీ లేదు, సుమతి ఈరోజు నాకు చాలా బాగా గుర్తుకు వస్తుంది, అదే చెప్దామనుకున్నాను అంతే అని అనటంతో నిజమా, నమ్మబుద్ధి కావట్లేదే, మీరు ఏదో చెప్దామనుకున్నారు కానీ ఫోన్ రావడంతో మళ్ళీ ఆగిపోయి ఇలా చెప్తున్నారు అని అనటంతో రామ్ అంటాడు, అదేంటి సీత, మా పిన్ని మీద బ్లేమ్ చేస్తావేంటి, నాకు మా అమ్మ గుర్తుకు వస్తూ ఉంటుంది, దీంట్లో తప్పేముంది అని చెప్పడంతో సరే మహా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని జన చెప్పడంతో వెళ్ళిపోతుంది మహా. ఇకప్పుడు సీత ఆలోచిస్తూ ఉంటుంది, ఏం చెప్పాలనుకుంది అత్తయ్య అని చెప్పి. ఇక రామ్ గదిలోకి వెళ్ళి చాలా సీరియస్గా ఉంటాడు. సీత వెళ్ళగానే రామ్ కోపడుతూ ఉంటాడు, ఏంటి సీత, ఎప్పుడు చూసినా మా పిన్నిని ఏదో ఒకటి అంటూనే ఉంటావు అని సీరియస్ అవటంతో ఏంటి మామ, మీ పిన్ని ఏం చెప్పినా నమ్మేస్తావు, నేను నీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను అని అనటంతో ఏం చెప్తావు, మా పిన్ని మీద నిందలు వేస్తావా అని అడుగుతూ ఉంటాడు. లేదు మామ, టీచర్ గారి గురించి చెప్పాలి అని సీత అంటుంది. ఆవిడ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా సీత, ఎందుకు పదే పదే ఆవిడ గురించి చెప్తావు అని రామ్ అడుగుతూ ఉంటాడు. లేదు మామ, నేను టీచర్ గారిని గురించి ఎంక్వైరీ చేద్దామని బయటికి వెళ్ళాను, అక్కడ డాక్టర్ నీలిమా గారు నాకు కనిపించారు అని జరిగిందంతా చెప్పడంతో రామ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నీ ప్రాణాలు కాపాడింది టీచరే మామ, కనీసం ఒక్క థ్యాంక్స్ కూడా ఆశించలేదు, ఒక్క మాట కూడా చెప్పలేదు, ఆవిడ ఎంత మంచివారు మామ, నీ ప్రాణాలు కాపాడింది ఆవిడ, అలాంటి టీచర్ గారిని బయటికి పంపించేశారు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక రామ్ కూడా షాక్ అవుతాడు. ఇక సుమతి టీచర్ గారని అసలు విషయం మహాకి తెలుస్తుందా, చూద్దాం రానున్న ఎపిసోడ్లో.